అంటే ఓకే, డబ్బులు ఇచ్చినప్పుడు పోయాను, మళ్ళీ మాట్లాడాను ఎలా బతికాను. ఏమో మీ బోటు మహానుభావులు ఎవరో నీకు రియల్ ఎస్టేట్ కలిసి వస్తుంది కదా, డబ్బులు మాయి పేరు నీది అన్నారు. నేను అక్కడ కూడా ఎవరిని మోసం చేయలే. ఆడిచ్చి మిగిలిన ఆ లాభాల్లో వచ్చి నాకు తెలియదు అసలు అది కూడా వస్తుంది. లైఫ్ లో ప్రతి ఒక్కటి నువ్వు అనుకున్నది నీ దగ్గరకు వస్తుంది. దానికి కావాల్సింది ఏంటంటే మేనిఫెస్ట్ చేయాలి. నాకు ఇది కావాలి. ఇక్కడ చిక్కడపల్లి ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది పైన బిర్లా మందిర్లో. ఆయన మీద ఒకటే చెప్తాను, నేను మేనిఫెస్ట్ చేసిన ప్రతి ఒక్కటి జరిగింది. నిజాయితీగా మేనిఫెస్ట్, నిజాయితీగా. ఎక్కడ ఒక చిన్న నిజాయితీగా గాంధీ భవన్కి వెళ్ళి మాట్లాడా, నాకు భయం లేదు. ఎందుకంటే నాకు ఒకసారి అనిపించింది, ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన ఒక పార్టీ కష్టాల్లో ఉంది. వాళ్ళు నిర్మించినటువంటి నవరత్నాలనే జాతి భవిష్యత్తు నిర్ణయించి, సైన్స్ డెవలప్ అయింది, ఇస్రో డెవలప్ అయింది, ఇవాళ ఉన్న సో కాల్డ్ సైన్స్ మొత్తం డెవలప్ చేసింది ఆ కుటుంబం. ఆ కుటుంబం కష్టాల్లో ఉంది. మీరు కొట్టుకోకండి, ఒక్కసారి ఏకతాటి మీద నిలబడండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. నిజాయితీ కావాల్సింది. అది ఏ పార్టీ అయినా, అది ఏ పార్టీ అయినా, పొద్దున టీఆర్ఎస్ అయినా, టీడీపీ అయినా, జనసేన అయినా, ఇంకోటి అయినా, బీజేపీ అయినా, ఎవరైనా సరే కావాల్సింది ఇక్కడ చిత్తశుద్ధి. అది మన ప్రయత్నంలోనైనా సరే ఎవరి దగ్గర కూడా మనకు సినిమా కావాలి పోయి అడుగుదాం. మనమే ఇల్లు అడగాలి, మన యూనియన్లు అడగలేవు, మనమే ఇల్లు అడగాల. రాలేదా, ఓకే థ్యాంక్ యూ సార్, మీ సినిమా బాగా ఆడాలి, మీరు ఇంకా 4 సినిమాలు తీయాలి, అప్పుడన్నా అవకాశం రాకపోద్దాం మనకి. అది కదా మనం ఆలోచించాలి. ఈ రోజుతో లాస్ట్ అనే పద్ధతిలో చాలా జరుగుతుంది. అది చాలా తప్పు. కళాకారుడిగా ఎప్పుడు భయపడకూడదు, జీవితం మీద భయం ఉండకూడదు. ఏమైపోద్దో బతుకు, ఏమైంది గురు, ఏమీ కాదు. మీరు పుట్టినప్పుడే మీ చావు వరకు జరగాల్సిన డ్రామా ఫిక్స్డ్. ఇది పదే పదే గుర్తుపెట్టుకుంటే ఎంత హాయిగా ఉంటుంది. ఇందాక సార్ అన్నారు, ఇందిరా సినిమాలో చిరంజీవి గారికి ఎదురుగా నిలబడి చేసింది. నాకు అక్కడ చిరంజీవి గారు కనపడలేదు, నా అపోనెంట్ కనపడ్డాడు. ఆ తర్వాత షార్ట్ అయిపోయిన తర్వాత దీనికి కాలం నిలబడి అయ్యా ఏదో సినిమా కాబట్టి చేశారు. మన గౌరవం మనం ఇవ్వాలి, ఎందుకంటే మెగాస్టార్ ఆయన. అంతేగాని దేనికి భయపడాలి, ఎక్కడ భయపడాలి. యాక్టింగ్ లో